తన 12వ ఏటనే యేసుక్రీస్తు జీవితాలను మారుస్తాడని విని ప్రార్థించి రక్షించబడి నీవు గర్భములో నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని అన్న దేవుని వాగ్దానాన్ని పొందుకుని యవ్వనస్థుడిగా కాలేజీ రోజుల్లో పరిశుద్ధతని కాపాడుకుంటూ తోటి యవ్వనస్థుల మధ్య ప్రత్యేకంగా జీవిస్తున్న సమయంలో దేవుడు తన సేవకై పిలుచుకొని చిరుప్రాయంలోనే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పరిచర్యను అప్పగించాడు. అడవి ప్రాంతాలకు వెళ్లి అనాగరికులకు సేవ చెయ్యాలని, క్రీస్తును పరిచయం చెయ్యాలనే దృఢ సంకల్పంతో అడవిలో రుచికరమైన ఆహారం, సుఖ సౌకర్యాలు ఉండవు కనుక దానికి తగ్గట్టుగానే శరీరం నలుగగొట్టుకోవాలని మంచి ఆహారం తినే స్థితిలో ఉండి కూడా అన్నంలో వట్టి కారం, నీళ్లు కలుపుకొని తింటూ ఎంతటి చలినైనా శరీరం తట్టుకోవాలని వణికే చలిలో రాత్రుళ్ళు ఏమీ కప్పుకోకుండా చలికి అలవాటు పడినారు. ఈ విధంగా తనకు తానే కఠోరమైన తర్ఫీదునిచ్చుకుంటూ సేవకు సిద్ధమవుతూ ఉండగా దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచాడు. నీవు చేయు పరిచర్య అడవిలో కాదు, హైదరాబాదులో అని చెప్పినప్పుడు ఆ పిలుపుకు లోబడి 1991లో ఒంటరిగా హైదరాబాదులో అడుగుపెట్టారు. తాను చదువుకున్న చదువును బట్టి విదేశాల్లో లక్షలు సంపాదించే అవకాశాలు వచ్చినప్పటికీ లక్షలు సంపాదించడం కంటే నశించిపోతున్న ఆత్మలు సంపాదించడమే మిన్నా అని భావించి హైదరాబాద్ పఠాన్ చెరువులో బాత్రూం సైజుండే అతి చిన్న అద్దెగదిలో నివాసమున్నారు. అదే సమయంలో తన 20వ ఏట చిన్న వయసులో చిన్న మొక్కగా కల్వరీ యూత్ మిషన్ ని స్థాపించారు. అపోస్తలుడైన పౌలు తన సేవా జీవితంలో తాను ఇతరులకు భారంగా ఉండకూడదని ఏ విధంగానైతే డేరాలు కొడుతూ తనను తాను పోషించుకుంటూ సువార్తను ప్రకటించాడు, అదే రీతిగా సతీష్ కుమార్ గారు కూడా ఒకవైపు సేవ చేస్తూ మరోవైపు ప్రభుత్వోద్యోగం చేస్తూ తన్ను తాను పోషించుకుంటూ సువార్తను ప్రకటించారు. సహజంగా అందరూ తాము బ్రతకడం కోసం ఉద్యోగం చేస్తారు. కానీ ఈ యవ్వన సేవకులు సువార్తను బతికించడం కోసమే ఉద్యోగం చేస్తూ వచ్చిన సంపాదనంతా సేవకై ఖర్చు చేస్తూ తాను పస్తులుంటూ ప్రార్థిస్తూ అంతవరకు ఏ సేవకుడు వెళ్లలేనటువంటి మారుమూల కుగ్రామాలకు వెళ్లి నశించిపోతున్న ఆత్మలకు ఆత్మీయ ఆహారాన్ని అందించేవారు. ఇలా ఎంతో కాలం రోడ్లు కూడా లేని మారుమూల ప్రాంతాలకు తనతో పాటు ఉన్న కొంతమంది యవ్వనస్తులతో కలిసి అనేక గ్రామాలకు తిరిగి సువార్త దండయాత్ర చేసేవారు. పగలంతా ఉద్యోగం చేసుకుని సాయంత్రం మొదలుకొని అర్ధరాత్రి వరకు కనీసం యేసు అంటే ఎవరో కూడా తెలియని ప్రజలకు క్రీస్తు శిలువ సువార్త ప్రకటించి తిరిగి అర్ధరాత్రి 2-3 గంటలకు వస్తూ భోజనం చెయ్యడానికి డబ్బుల్లేక 2 టీలు 4 త్రాగి వచ్చి ఖాళీ కడుపుతో పడుకునేవారు. ఆ రోజుల్లో హైదరాబాదు నుండి నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ప్రతి నెలా జరిగే పాస్టర్స్ ఫెలోషిప్ లో వాక్య పరిచర్య చేసి తిరిగి హైదరాబాదు వచ్చేసరికి అర్ధరాత్రి 12 గంటలు దాటిపోయేది. ఆ టైంలో సిటీ బస్సులు లేక, ఆటో మాట్లాడుకునే స్థోమత లేక హైదరాబాద్ బస్ స్టాండులోనే
తల కింద బైబిల్ పెట్టుకుని పడుకొని ఉదయాన్నే కల్వరికి వచ్చేవారు. 1998 డిసెంబర్ 11వ తారీఖున మన దైవజనులకు శ్రీమతి సునేత్రి గారిని సాటి అయిన సహాయినిగా ఉండుటకు ఓ చక్కని ఆత్మీయమైన భాగస్వామిని దేవుడు అనుగ్రహించాడు. అంతేకాకుండా దేవుడు ముత్యాల్లాంటి 2 కుమారులను దయచేశాడు. 2001వ సంవత్సరంలో ఒకరోజు ఒంటరిగా ప్రార్థిస్తుండగా దేవుడు మాట్లాడుతూ, నీకు హైదరాబాదులో అతిపెద్ద సంఘాన్ని ఇవ్వబోతున్నాను అని వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం నాకేనా అన్నంతగా ఆశ్చర్యం వేసినప్పటికీ, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపచేస్తానన్న దేవుని వాగ్దానాన్ని అబ్రహాం నమ్మినట్టుగా దైవజనులు సతీష్ కుమార్ గారు కూడా నమ్మారు. ఆనాడు అబ్రహాం యొక్క విశ్వాసం ఘనపరిచిన దేవుడు నేడు దైవజనులు సతీష్ కుమార్ గారి నమ్మకాన్ని కూడా నిజం చేశాడు. 2005వ సంవత్సరంలో కేవలం 25 మందితో కల్వరీ టెంపుల్ని దైవజనులు ప్రారంభించారు. ఆ చిన్న సంఘాన్ని అంచెలంచెలుగా అభివృద్ధిపరచి ఈరోజు ఆసియా ఖండంలోనే అతిపెద్ద సంఘంగా భారతదేశం గర్వించదగ్గ స్థాయిలో 1,50,000 మంది సభ్యులు గల సంఘానికి కాపరిగా దేవుడు దైవజనులు సతీష్ కుమార్ గారిని నిలబెట్టాడు. తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. ప్రభువు కొరకు ఎప్పటికప్పుడు దైవజనులు కొత్తగా ఆలోచించడం, సాహసంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంలో తనకు తానే సాటి. సంఘాల్లోనూ సేవకుల్లోనూ ఆత్మీయ మంటను మండిస్తూ లక్షల మందిని క్రీస్తు కొరకు సంపాదించడానికి, ప్రభువు రాక కొరకు సిద్ధపరచడానికి ఆయన పడుతున్న ప్రయాస అంతా ఇంతా కాదు. చేస్తున్న కార్యక్రమాలు అన్నీ ఇన్నీ కావు. దేవుడు తన మహాకృపలో మన దైవజనులను వాడుకుంటున్నాడు. అందుకు నిదర్శనమే ఈ పలు విధాల పరిచర్యలు. తన ఆత్మీయ యాత్రలో వారు నేర్చుకున్న పాఠాలను పాటలుగా మలచి పాడి, ఆ ఆత్మీయ పాటల ద్వారా లక్షల మందిని ఆదరిస్తూ బలపరుస్తూ ప్రభువు చెంతకు నడిపిస్తున్నారు. ప్రతి 2 నెలలకొకసారి కల్వరి కాంతి ఆధ్యాత్మిక పత్రికను ప్రచురిస్తూ సుమారు 1,00,000 ప్రతులను ముద్రిస్తూ వేలాది మంది జీవితాలను కాంతిమయం చేస్తూ, ఒక పక్క ఆత్మీయమైన పుస్తకాలు రచిస్తూ, సంఘ కాపరిగా సంఘ సభ్యులకు సమృద్ధిగా ఆత్మీయ ఆహారాన్నందిస్తూ, మరోవైపు కల్వరి మహిమోత్సవాల ద్వారా క్రీస్తు సువార్తను మోసుకుంటూ దేశ విదేశాల్లో 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి లక్షల మందికి ప్రత్యక్షంగా, అలాగే కల్వరి స్వరం టీవీ ద్వారా తెలుగుతో పాటు ఇతర భాషలైన తమిళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ, ఒడియా, హిందీ, ఇంగ్లీష్, పంజాబీ, గుజరాతీ ఛానల్స్ లో సువార్తను ప్రకటించి కోట్ల మంది జీవితాల్లో వెలుగును నింపుతున్నారు. భారతదేశంలోనే అతిపెద్ద యూత్ ఫెస్ట్లను ఏర్పాటు చేస్తూ వేలాది మంది యవ్వనస్తులను క్రీస్తు కొరకు సంపాదిస్తున్నారు. మరోవైపు కల్వరి బైబిల్ కాలేజీని స్థాపించి దాని ద్వారా అనేక మంది యవ్వనస్తులను క్రీస్తుకు శిష్యులుగా మారుస్తూ ఈ రీతిగా దేవుని చేతిలో బలమైన సాధనంగా ఓ జ్వాలల సాతాను రాజ్యాన్ని కూల్చివేసి దేవుని రాజ్యాన్ని దేవుని సహాయంతో విస్తరింపజేస్తోన్న అలుపెరగని విశ్వాస వీరులు దైవజనులు సతీష్ కుమార్ గారు. ఆ రోజు కల్వరి స్వరం చూడకపోతే ఉన్న సమస్యలతో ఈ పాటికి ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉండేవాళ్లం. ఆ రోజు కల్వరి టెంపుల్ వెళ్లకపోతే మేము ఆ చెడు వ్యసనాల ఊబిలో నుంచి బయటపడేవారము కాదు. కల్వరి మహిమోత్సవాలకు వెళ్లకపోయినట్లయితే మా కుటుంబం కూలిపోయేది. కల్వరి మెగా యూత్ ఫెస్ట్ కి రాకపోయినట్లయితే అల్పకాల పాప భోగాల్లో మా జీవితం అడుగంటిపోయి ఉండేది. ఇప్పుడు మాకు కల్వరి స్వరం చూడకపోతే నిద్ర పట్టదు. నిరాశ నిస్పృహల్లో పడిపోయిన స్థితిలో ఉన్న మమ్మల్ని దైవజనులు సతీష్ కుమార్ గారి మాటలు పాటలే ఆదరించాయి, బలపరిచాయి, మళ్లీ నిలబెట్టాయి అంటూ ప్రతినిత్యము వేలాది మంది తమ సాక్ష్యాలను
ఇటు ఫోన్స్ ద్వారాను అటు లెటర్స్ ద్వారాను ప్రత్యక్షంగానూ తెలియజేస్తుంటే ఆయన పుట్టుక ఈనాడు అనేక లక్షల మంది ఆత్మీయ పుట్టినరోజుగా మారడాన్ని బట్టి చూస్తే దైవజనులు సతీష్ కుమార్ గారిని ఇంత బలముగా వాడుకుంటున్న దేవుణ్ణి ఎంత మహిమపరిచినా తక్కువే. ఈనాడు ఎంతగా చెడిపోయిన వారైనా, ఎవరు చెప్పినా మారకపోయినా, దైవజనులు సతీష్ కుమార్ గారు చెప్పే దైవవాక్కు ద్వారా తప్పక మారి తీరుతారు అన్నంతగా దేవుడు వాడుకుంటున్నాడు. ప్రభువు నుండి గొప్ప కార్యాలు ఆశించు, ప్రభువు కొరకు గొప్ప కార్యాలు చేయి అని విలియం కేరీ గారు సెలవిచ్చినట్టుగా ప్రపంచ క్రైస్తవ చరిత్రలో ఇప్పటి వరకు ఎక్కడా ఎన్నడూ జరగని అద్భుత కార్యం అతి తక్కువ సమయంలో అతి పెద్ద మందిరం నిర్మించడం, అనగా కేవలం 52 రోజుల్లో కల్వరి మందిరం నిర్మించడం. ఈ అసమాన కార్యం దేవుణ్ణి బహుగా మహిమపరిచింది, క్రైస్తవ లోకాన్ని ఎంతగానో ఆశ్చర్యపరిచింది. దైవజనులు సతీష్ కుమార్ గారికి మొదటి నుండి ఒకటే శ్వాస, ఒకటే ధ్యాస. తుది శ్వాస వరకు, పరమపురి చేరే వరకు గలీలయ తీరాన ఉన్న ఆ నావల క్రీస్తును మోస్తూనే ఉండాలి. తన ద్వారా క్రీస్తు ప్రేమను ప్రకటించబడుతూనే ఉండాలి. అందుకనే రాత్రనక పగలనక, సమయమనక అసమయమనక, ప్రతి క్షణం, ప్రతి ఘడియ, ప్రతిరోజు వివిధ రకాలుగా సువార్తను ప్రకటిస్తూనే శ్రమిస్తూనే ఉన్నారు. ప్రతిదినము 5 గంటలకే దేవునితో ఒక ఘడియ, ప్రతి శుక్రవారము దేవునితో ఒక సాయంత్రం, ప్రతి నెల మొదటి శుక్రవారం హైదరాబాదులోను మరియు కర్నూలు కల్వరి టెంపుల్లోను దేవునితో ఒక రాత్రి. ఇవి భారతదేశంలోనే అతిపెద్ద ఆల్ నైట్ ప్రేయర్స్. అంతేకాకుండా ప్రతి ఆదివారం 5 ఆరాధనల్లోనూ, అనగా ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు వాక్య పరిచర్య చేస్తూ, అలాగే ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు వందలాది మంది సామాన్య ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడుతూ, వారి కొరకై ప్రార్థిస్తూ, ప్రతి సంవత్సరం ఒక్క వర్షాకాలంలో తప్ప మిగతా అన్ని నెలల్లో ప్రతి నెలా ఏర్పాటు చేస్తున్న 2 లేక 3 కల్వరి మహిమోత్సవాల్లోనూ బహిరంగ సభల్లో ప్రసంగిస్తూ, అంతేకాకుండా ప్రతిదినం ఉదయం నుండి అర్ధరాత్రి వరకు తాను ఒక పనివారుగా ఆఫీసు వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. ఇంత విస్తారమైన సేవ చేస్తూ కూడా బైబిల్ జ్ఞాని అనే ఒక కొత్త వినూత్నమైన క్విజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి నెల 10 ఎపిసోడ్లను సిద్ధపరిచి నిరీక్షణ ఛానల్లో ప్రసారం చేస్తున్నారు. కల్వరి స్వరం 400 కార్యక్రమాలను ప్రతి నెల సిద్ధపరుస్తూ ఉన్నారు. 365 రోజులు ప్రతి సాయంత్రం కల్వరి టెంపుల్లో ప్రార్థనలు జరిపిస్తూ, ఇలా క్షణం తీరిక లేకుండా, విశ్రాంతి అనే మాటకు తావు లేకుండా నిరంతరం ఓ యంత్రంలా శ్రమిస్తోన్న క్రీస్తు శ్రామికులు మన దైవజనులు సతీష్ కుమార్ గారు. ఒకనాడు తన తల్లి ప్రార్థించింది, నా కుమారుడు సేవకులకు కనీసం నీళ్లందించే సేవకుడుగా ఉంటే చాలు ప్రభువా అని. కాని దేవుడు ఆ కుమారుణ్ణి నేడు సేవకులకు బోధించే గొప్ప దైవజనులుగా, ప్రపంచ నాయకులకే గొప్ప సందేశాన్నిచ్చే గొప్ప సందేశకులుగా సేవ చేస్తే సతీష్ కుమార్ గారిలా సేవ చెయ్యాలి అని గొప్ప గొప్ప సేవకులు మాదిరిగా తీసుకునే స్థాయికి దేవుడు హెచ్చించాడు. ప్రపంచంలోనే అతిపెద్ద సంఘంగా పిలువబడుతోన్న దక్షిణ కొరియాలోని పాల్ యాంగిచో గారి సంఘం సైతం మన దైవజనుల చేత సవాలు చేయబడి తమ సంఘంలో ప్రసంగించుటకు ఆహ్వానించారు. Our God is an extraordinary God. 하나님은 위대한 하나님이십니다. Let us live an extraordinary life. ప్రపంచంలోనే అత్యధికంగా క్రైస్తవులు వీక్షించే TBN, డే స్టార్ అంతర్జాతీయ టీవీ ఛానల్స్ వారిని ఆశ్చర్యపరిచిన దైవజనుల ఇంటర్వ్యూలను మనం చూశాం. ఆయన ఒక వ్యక్తిగా పుట్టి ఒక ప్రభు శక్తిగా ఎదిగారు. 25 సంవత్సరాల వారి సేవా జీవితంలో ఎన్నో సుడిగుండాలు, ఎన్నెన్నో పెను తుఫానులు అడ్డొచ్చినా, మరెన్నో సవాళ్లెదురైనా, తన పక్కన 1000 మంది పడి ఉన్నా
10,000 మంది పొంచి ఉన్నను పరాక్రమశాలి అయిన ప్రభువునే ఆధారం చేసుకుని ముందుకే సాగుతోన్న సిలువ సమర యోధులు దైవజనులు సతీష్ కుమార్ గారు. యథార్థవంతుల దీవెన పట్టణానికే దీవెన. ఇప్పుడు పట్టణానికే కాదు, ప్రపంచానికే దీవెనకరంగా దేవుడు వారిని మార్చాడు. ప్రపంచమంతా ఆశ్చర్యపడుతోంది.